ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చినని ఎలీషాకు మొరపెట్టగా తండ్రికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య భాగమును మనము ధ్యానం చేసుకుందాము. రాత్రికాల సమయంలో ఒక సందర్భము ఇక్కడ జరుగుతుంది. అది ఏమంటే, దేవుడైన ఎలోహిము సన్నిధానంలో ఆయన యొక్క శిష్యునిగా దేవుని గురించి తెలుసుకోవాలని, దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవాలని, దేవునిలో ఉన్నటువంటి ఒక బలమైన శక్తిని నేను కూడా పొందుకోవాలని ఎలోహిమైనటువంటి దేవుని దగ్గరికి వచ్చి భక్తి పరవశుడై భక్తిలో జీవిస్తూ ఉన్నాడు. ఈ భక్తిలో జీవిస్తున్నటువంటి వ్యక్తి వారిని నడిపించే వాడైనటువంటి ఎలీషా దగ్గర మంచి నమ్మకస్తుడుగా జీవిస్తున్నాడు. కానీ ఒక సందర్భంలో ఆయన మరణించాడు. అయితే ఆయన జీవిస్తున్న కాలంలో మనం చూసినట్లయితే ఆయన భక్తి చేస్తూ భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినవాడు. భక్తి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆయన కొన్నిసార్లు ఆ కుటుంబము నడిపించుకోవడానికి, ఆ కుటుంబాన్ని ఆర్థికంగా బలపరుచుకోవడానికి అనేక అవకాశాలు ఆయనకు వచ్చిన వాటిని పక్కన పెట్టి మొట్టమొదటిగా దేవుని సన్నిధి వెతుకుతుండేవాడు. తండ్రికి మహిమ కలుగునుగాక. అక్కడ ధ్యానము చేస్తుంటే ఆమె మాట్లాడుతున్న మాటని ఒకసారి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాము. అంతటా ప్రవక్తల శిష్యులో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యావే యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదాం అందరం కూడా. మొట్టమొదట తన భార్య తన భర్తను గురించి ఆ ప్రవక్త అయినటువంటి దైవజనుడైనటువంటి ఎలీషాకి ఒక సాక్ష్యం ఇస్తుంది. ఆ సాక్ష్యం ఏంటంటే, నా భర్త ఉన్నాడు కదా, నీ దాసుడు ఉన్నాడు కదా, ఆయన భక్తి గలవాడని నీకు తెలిసి ఉన్నది అంటున్నాడు. తండ్రికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ ఎలీషా అరే చనిపోయాడని చెప్పేసి చూసి ప్రార్థన చేసి వెళ్ళిపోదామని వచ్చి ఒకలా వచ్చి ఉండొచ్చేమో. చనిపోయిన వ్యక్తిని చూసి సరే ప్రార్థన చేసి వెళ్ళిపోదామని ఒకవేళ అనుకుంటున్నాడేమో. కానీ ఆమె ఎక్కడ భర్తను బట్టి ఏడుస్తూ కుమిలిపోతూ ఆ వదిలిన బిడ్డలను బట్టి దుఃఖక్రాంతురాలై ముందున్న పరిస్థితులన్నిటిని కూడా తలంచుకొని, ఆ భర్త ఆమెతో గడిపిన దినాల్ని తలంచుకొని, ఆ వివాహమైనది మొదలుకొని ఆమెతో ఆయన ఎన్ని మరి ఆ సంవత్సరంలో ఆయన ఆమెతో ప్రేమలో గడిపాడు, వాటన్నిటిని తలంచుకొని ఉండి ఉండవచ్చును. కానీ ఆమె ఎలీషా రాగానే, అయ్యా నా భర్త నన్ను ఎంతో ప్రేమించేవాడయ్యా, అయ్యా నా భర్త నన్ను ఎంతో బాగా చూసుకునేవాడయ్యా,
నా భర్త నా పిల్లల్ని బాగా చూసుకునేవాడయ్యా అని అనట్లేదు ఆమె. ఆమె ఏమంటుందంటే, నా భర్త యావేయందు భక్తి గలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది అని చెప్తుంది. తండ్రికి మహిమ కలుగునుగాక. ఏం చెప్తుందండి? ఏం చెప్తుంది? నా భర్త ఎలాంటి భక్తి గలవాడో ఒక దైవ సేవకుడుగా నీకు తెలుసు. ఆయన చనిపోయినటువంటి దుఃఖంలో ఆమె మాట్లాడుతున్న మాట జ్ఞాపకం చేసుకోండి. నిజమైనటువంటి ఒక విశ్వాసి పలకవలసిన మాట అది. చనిపోయిన స్థలాల్లోకి నేను చాలాసార్లు వెళ్ళా. విశ్వాసులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, ఇతరులైనటువంటి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాను. అక్కడ వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఏవేవో తలంచుకొని ఏడుస్తున్నారు. ఆ భర్త ప్రేమను చూపించినట్లయితే ప్రేమను చూపించి ఆ ప్రేమను గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటారు. ఆ భర్త కొద్దిగా మంచి కార్యాలు చేస్తుంటే మంచి కార్యాలను తలంచుకొని ఏడుస్తుంటారు. ఆ భర్త కుటుంబంలో ఎవరినైనా మంచిగా ప్రేమించినట్లయితే వాళ్ళు రాగానే నువ్వంటే బాగా ఇష్టం కదయ్యా అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. ఆ భర్త మంచి స్నేహితుడుగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చినట్లయితే అయ్యా నీ స్నేహితుడు లేడయ్యా అని ఏడుస్తూ ఉంటారు. బంధువులు వస్తే బంధువుల దగ్గర ఆయనకున్నటువంటి ఆ యొక్క ఆ బాంధవ్యాన్ని గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటారు. చాలా విషయాల్లో నేను చూశాను. కానీ ఆయన చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ భార్య ఏమని చెప్తుంది చెప్పండి? ఏమని చెప్తుంది? నా భర్త యావయందు భక్తి గలవాడయ్యుండునని నీకు తెలిసే ఉన్నది అని చెప్పి బాధపడుతుంది. తండ్రికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం ఆమెది. ఆమె దుఃఖములో కూడా విశ్వాసాన్ని బయటపెడుతుంది. ఆమె దుఃఖములో కూడా భర్త యొక్క భక్తిని బయటపెడుతుంది. ఓ దైవజనుడు కనపడంగానే ఆమె భాష ఎలా వస్తుందంటే భక్తి కలిగిన భాష ప్రయోగిస్తుంది, విశ్వాసము కలిగిన భాష ప్రయోగిస్తుంది, విశ్వాసము కలిగిన మాటలు ఆమె లోపల నుంచి వస్తున్నాయి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అలాంటి విశ్వాసం మన జీవితంలో ఉంటుందా? అంత బాధలో ఉండి, అంత కష్టములో ఉండి, అంత దుఃఖంలో ఉండి అలా మాట్లాడగలమా? ఒక సందర్భంలో అలాగ చనిపోయిన స్థలంలో ప్రార్థన చేయటానికి, ఆదరణ కలిగించే ప్రార్థన చేయబోతుంటుంటే ఆ భార్య అంటుంది, భర్త చనిపోయినటువంటి భార్య అంటుంది, నాకు ప్రార్థన వద్దు, అసలు ఆ దేవుడు వద్దు, దేవుడు నాకేం చేశాడు, ఆ దేవుడు వద్దు అంటుంది. ఇక్కడ కూడా భర్త చనిపోయినటువంటి భార్యను మనం చూస్తున్నాం. ఈమెమంటుంది చెప్పండి? ఈమెమంటుంది? అయ్యా ఆయన భక్తి గలవాడై ఉన్నాడని నీకు తెలుసు. మంచి సాక్ష్యము, చనిపోయిన కూడా మంచి సాక్ష్యం చెప్పగలుగుతుంది. ఆ సాక్ష్యము ఆ దైవజనుని కదిలిచ్చింది. ఆ సాక్ష్యము యావే తండ్రిని కదిలిచ్చింది. ఆ సాక్ష్యము పరలోకాన్ని కలిగించింది. చప్పట్లు కొడదాం. ఎందుకంటే ఎప్పుడైతే ఆమె సాక్ష్యం చెప్పిందో ఎలీషా అక్కడే ఉండిపోయాడు. ఆమె ఇంకొక మాట అంటుంది, అయ్యా నా భర్త అప్పులు చేశాడు కుటుంబ పోషణ కోసం. అయ్యో ఈరోజు లేదు, నేను పనికి వెళ్ళిపోతాను అనలేదు. ఒకళ్ళు మీరు పిలుచుంటారేమో, దైవజనుడిగా మీరు పిలుచుంటారేమో, ఆ పని వదిలేసుకొని మీ ఎంట వచ్చిన సందర్భాల్లో ఒకవేళ ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది పడి అప్పులయ్యావేమో. కానీ నాకు తెలుసు పిలిచిన వాడు నమ్మకస్తుడు. తండ్రికి మహిమ కలుగును. హల్లెలూయా. ఈ రోజున అప్పులు చేసి ఆ భక్తి జీవితంలో అప్పులు చేసి ఒకవేళ నష్టపోయాడని ఎవరన్నా అనుకున్నా నా భర్త వాటిని లెక్క చేయలేదు, వాటిని ఖాతరు చేయలేదు, వాటిని దృష్టిలో పెట్టుకోలేదు. ఎందుకంటే నేను నా ఎలోహిం అనే దేవుడికి నేను ఎలా ఉపయోగపడుతున్నాను, ఏం ఉపయోగపడ్డాను, నేను తండ్రికి నేను చేసి ఆయన్ని గణపరచగలిగానని వేదనతో, ఆ బాధతో ఆయన మిమ్మల్ని వెంబడించిన సంగతి మీకు తెలిసి ఉన్నదని చెప్తుంది. హల్లెలూయా.
దైవజనుడు అలాగే నిలబడిపోయాడు. ఒక్కసారి దైవజనుడు ఆలోచన చేస్తుంటున్నప్పుడు నిజమే, దైవజనుడు ఎన్నిసార్లు పిలిచినా కూడా పరిగెత్తుకొని వచ్చాడు. భోజనం చేస్తూ ఒకవేళ పిలిచినట్లయితే అయ్యా చిత్తం ఇప్పుడే వచ్చేస్తున్నానని చెయ్యి కడిగి అలాగే వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయేమో. తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవ సన్నిధానములో దేవుని పిలుపుకు లోబడి దైవజనుడు దేవుని పక్షమున చెప్పిన మాట విని ఆ మాట ప్రకారం జీవించిన జీవితంలో ఉన్నటువంటి ఆ భక్తుడు ఈ సమయంలో చనిపోతున్నాడు. ఒకవేళ ఊరంతా అనుకోవచ్చు, శుభ్రంగా పనిచేసి బతకకుండగా ఇదేం పనయ్యా నీకు, పద్దాక ప్రార్థన అంటావు, పద్దాక దైవ సేవకులు పిలిచారంటావు, పద్దాక ఏదో పని అంటావు, చర్చి పని అంటావు, ఇక పని లేదా, పని పాట లేదు అంటారా అనరా అండి? చెప్పండి, అంటారా అనరా? ఎంతోమంది అంటారండి. కానీ వాటిని లెక్క చేయకుండా ఉన్నవాడు తన యొక్క భర్త. హల్లెలూయా. చివరకు ఆయన నమ్మకమైనటువంటి ఆ జీవితము చేసినందువలన ఆమె ఇంకా ఏమీ చెప్పట్లేదు. అంతకుముందు ఆయన చేసిన మంచి కార్యాలను చెప్పట్లేదు, తర్వాత వచ్చిన నష్టాలని చెప్పట్లేదు. ఆమె ఒకే ఒక్క మాట చెప్తుంది, ఆయన యావే యందు భక్తి గలవాడయున్నాడని నీకు తెలిసే ఉన్నది. హల్లెలూయా. నిజమే, దైవజనుని కూడా ఆలోచింపజేసింది ఆ మాట. దైవజనుని కూడా ఆలోచింప చేయగలిగినటువంటి మాట అది. ఎప్పుడైతే ఒక దేవుని సంబంధమైన మాట దైవజనుడి దగ్గరికి వస్తుందో దైవజనుడు మురిసిపోతాడు. ఉదయకాలము ఒక ఆత్మీయ బిడ్డ నాతో మాట్లాడుతూ డాడీ ఒక విషయం నాకు గుర్తొచ్చింది, నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, మందిరానికి వెళుతున్నాను, నన్ను నేను సిద్ధపరచుకొని నేను శుభ్రమయ్యి నేను రెడీ అయ్యి వెళ్ళిపోదామని అనుకుంటే ఒకేసారి నా లోపల అనిపించింది, నేను రెడీ అవుతున్నాను బాగానే ఉంది, నా ఆత్మను తండ్రి దగ్గరికి రెడీ చేస్తున్నాను అన్న భయం నాకు కలిగింది అని చెప్పింది. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా చాలా లోతైన మాట అది. దేవుని యందు భయం కలిగి, దేవుని యందు ఆలోచన కలిగి, దేవుని యందు ఆ ఆలోచనలో ఉంటున్నటువంటి ఆ కార్యము ఆ పరలోకానికి ప్రీతికరమైనదిగా మార్చబడుతుంది. తండ్రికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎలీషా అలాగే నిలబడిపోతే రెండవదిగా చెప్పినది ఏంటంటే సమస్య చెప్పింది. ఏం సమస్య తెలుసా? నా భర్త ఆ తండ్రి దగ్గర నమ్మకంగా ఉన్నాడు, భక్తి జీవితం చేశాడు. ఆ భక్తి జీవితం మీకు కూడా తెలుసు. మీ దగ్గరికి వచ్చి ఏ విధముగా ఆయన భక్తి జీవితం చేసి కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి మీ దగ్గర తండ్రి కొరకు ఎలా ప్రయాణం చేశాడో, పరుగులు ఎత్తాడో మీకు తెలుసు. ఈ రోజున నా భర్త అయిన అప్పును బట్టి నా భర్త అప్పుల పాలైపోతే ఆ అప్పుల్ని తీర్చమని, నా భర్త చనిపోయాడు కదా, అప్పులు తీర్చమని వచ్చి ఇప్పుడు పీకల మీద కూర్చొని నా ఇద్దరు కుమారుల్ని కూడా వాళ్ళకి పని చేయటానికి తీసుకువెళ్ళటానికి వాళ్ళు వచ్చారు. నా బిడ్డలు పని చేయడానికి పంపించడానికి నాకేం ఇబ్బంది లేదు, కానీ నా తండ్రి దగ్గర పరిచర్య చేసి అప్పులు పాలైపోయాడు అన్న ఆ నింద అంటే ఆమె లోపల ఆవేదన దైవజనుడికి ఏమని అర్థమవుతుందంటే, భక్తి చేశాడు, భక్తి వలన నష్టపోయాడు అని అన్యజనుల్లోకి ఆ వార్త వెళ్ళకూడదు అనే యొక్క సంకేతము ఆ భార్య లోపల నుంచి దైవజనుడి లోపలికి వెళ్తుంది. వెంటనే దైవజనుడు ఆలోచన చేసి అంటున్నాడు, నీ దగ్గర ఏముంది అమ్మా, నీ దగ్గర ఏముందమ్మా అని అడుగుతున్నాడు. అయ్యా, మా సామాన్లన్నీ అయిపోయినాయి, మా ఇంట్లో వస్తువులన్నీ అయిపోయినాయి, మా ఇంట్లో ఏమీ లేదు, ఒక్కటి మాత్రం ఉంది. అదేంటి తెలుసా? నూనె కుండ మాత్రమే ఉంది. ఏముంది చెప్పండి అమ్మా, ఏముంది చెప్పండి? ఏమంటే నాకు తెలిసి భక్తి జీవితము చేస్తూ నష్టపోయినా పర్వాలేదు, నాకు భక్తే కావాలనుకున్నటువంటి భక్తుడు ఎవరైనా ఉన్నారంటే ఈమె యొక్క భర్తే. చప్పట్లు కొడదాం. ఆమె కూడా చాలా కమిట్మెంట్తో మాట్లాడుతుంది, దైవజనుడితో చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది, భక్తి విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది.
అప్పుడు వెంటనే దైవజనుడు అన్నాడు, ఆయన దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నాడు కనుక ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన తండ్రి దగ్గర భక్తి చేశాడు కనుక భక్తిని బట్టి, ఆయన చేసినటువంటి ఆ భక్తిలో ఉన్న విశ్వాసమును బట్టి నేను ఒక మాట చెప్తున్నాను, నీ దగ్గర నూనె కుండ ఉంది కదా, ఇప్పుడు తండ్రి నీకిచ్చే ఆశీర్వాదము ఆ ఒక్క నూనె కుండ సరిపోదు. అందుకని నీవు ఎవరైనా అడిగి ఎరువు ఆ నూనె కుండల్ని తీసుకుని వచ్చి నీ ఇంటిలో పెట్టుకో. చప్పట్లు కొడదామండి అందరము కూడా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ సంభాషణలో ఒకటి భర్త చేసిన దైవభక్తి, రెండవది భర్త చేసినటువంటి పరిచర్య, మూడవది భర్తకున్న విశ్వాసమును బట్టి దైవజనుడు దేవుని ప్రేరేపణతో చెప్తున్నాడు, ఈ రోజున నీ అప్పులన్నీ తీర్చబడి నువ్వు అప్పైపోయావు, భక్తి వలన అప్పైపోయావు, దేవుని దగ్గర దేవుని బిడ్డ అవటము వలన నువ్వు నష్టపోయావని ప్రపంచంలో ఎవరు అనకుండా నిమిత్తము ఇదిగో నీవు తండ్రి వలన గొప్ప మహిమ కార్యమును నీవు పొంది ప్రపంచానికి ఆ మేమ కార్యము చూపించే తల్లిగా నువ్వు మార్చబడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నూనె కుండలు ఎన్నున్నాయో అవన్నీ కూడా తెప్పించమన్నాడు. నూనె కుండలన్నీ కూడా వచ్చినాయి. దైవజనుడు చేయి చాపి ప్రార్థన చేస్తున్నాడు, లేక మనసులో చేస్తున్నాడు. ఈ రోజున వాక్యం చెప్పాలన్న కొద్దిగా సమస్య. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. వాక్యం చెప్పాలని పెద్ద సమస్యే, వాక్యమే ఉన్నవే. కానీ చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఇప్పుడు లేచారండి. గొప్ప గొప్ప దైవజనులు ఏమన్నా మాట్లాడితే ఆ మాటను పట్టుకొని విమర్శించి యూట్యూబ్లో వీడియోలు చేయటం మొదలుపెట్టేశారు చాలామంది. ఈ రోజున దేవుని కార్యాలు జరుగుతుంటే ఈ దేవుని కార్యాలా అని ప్రశ్నించే వాళ్ళు తయారైపోయారు. ఒకవేళ దేవుడు ఆ భక్తుడి యొక్క భక్తిని బట్టి, ఆ భక్తుడి నమ్మకాన్ని బట్టి ఒక అద్భుతము చేస్తూ ఆ భక్తుడికి ఏదన్నా ఒక మంచి వరం ఇస్తే ఆ వరముతో ఆ భక్తుడు అనేకుల మధ్య తండ్రిని మహిమపరుస్తుంటే దానిని కూడా ఏం చేస్తున్నారండి, విమర్శించి వారిని తప్పుపట్టి ఒక మాట అడుగుతున్నారు. ఎక్కడైనా లేఖనంలో ఇలా ఉందా అని అడుగుతున్నారు. అంతకుముందు ఎవరైనా భక్తుడు ఇలా చేశాడా అని అడుగుతున్నారు. ఒక కార్యం జరిగిందనుకోండి, ఒక కార్యం జరిగితే ఆ కార్యాన్ని పట్టుకొని వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, ఇది అంతకుముందు రాసిలేదు, ఇప్పుడు ఏదో మీరు కొత్తగా చేస్తున్నారన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎలీషా గారు చేస్తున్న కార్యం ఏంటి అక్కడంటే, నువ్వు నూనె కుండలు తెచ్చుకో, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. ఆ నూనె కుండలు తీసుకొచ్చి పెట్టింది విశ్వాసముతో. ఈమె అడిగిన మాట ఏంటంటే, అయ్యా అప్పులు వాళ్ళు వచ్చి 2 పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు అని ఈమె అంటుంటే, దైవజనుడు అంటున్నాడు నూనె కుండలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టమంటున్నాడు. ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, ఈ రెండింటికి పొంతనం ఉందా? ఈ 2 మాటలకి పొంతనం ఉందా? మీకు అర్థమవుతుందా? ఆమె ఏమని చెప్తుంది, అయ్యా 2 కుమారులు తీసుకెళ్ళిపోతారయ్యా అప్పులు వాళ్ళు వచ్చి అంటుంటే, ఈయనేమంటున్నాడు, ఏమడుగుతున్నాడు చెప్పండి, మీరందరూ కూడా చెప్పాలండి. నూనె కుండ అడుగుతున్నాడు. నీ దగ్గర నూనె కుండలు ఉన్నాయా అని అడుగుతున్నాడు. ఈ రెండింటికి పొంతనం ఉందా చెప్పండి, మీరు చెప్పాలి, నోరు తెరిచి చెప్పండి, పొంతనం ఉందా? ఆమె అడిగిన ప్రశ్నకి దైవజనుడు చెప్పే సమాధానం కరెక్టేనా? ఒకవేళ ఈ విమర్శకులు అక్కడ ఉన్నట్లయితే ఈ మాటని కూడా ఎంత విమర్శించి వైరల్ చేసేవాళ్ళు కదా. తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి గోచరము కావు. అది ఆత్మ ప్రేరేపణ చేత, ఆత్మ వివేచన చేత మాత్రమే దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ దైవజనుడికి తండ్రి ఒక ఆలోచన ఇచ్చాడు, ఆమెకు చెప్పు, ఆమె నూనె కుండలు తెచ్చుకోమని చెప్పు.
ఆ మాట ఎప్పుడైతే వెలువడిందో ఆమె వెంటనే, అయ్యా నేను చెప్పేది మీకు అర్థం కాలేదయ్యా, అయ్యా అప్పుల వాళ్ళు వస్తున్నారయ్యా, అదయ్యా నేను చెప్పేది అని అంటలేదు ఆమె. ఈమె మాట ఆయన వినలేదన్న ఆలోచన ఆమె లోపల లేదు, కానీ ఆయన మాట నేను వినాలి. ఆమేన్. దైవజనుడు చెప్పిన మాట నేను వినాలి. వెంటనే వెళ్ళిపోయింది. ఆ ఇంటి పక్కన, అమ్మా నీ ఇంట్లో నూనె కుండ ఉందా, ఒకవేళ నూనె ఉందా, నూనె దేనిలో పోసి ఆ ఖాళీ కుండ నాకు ఇవ్వమ్మా. ఇంకొక ఇంటికి వెళ్ళింది, అక్కడ అడిగింది. ఇంకొక ఇంటికి వెళ్ళింది, అక్కడ అడిగింది. చుట్టుపక్కల నూనె కుండలన్నీ తెస్తుంది. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు అడగొచ్చు, నీ భర్త చనిపోయాడు కదా, నూనె కుండలు అడుగుతున్నావేంటి, నూనె కుండలు అడుగుతున్నావేంటి? ఆమె మౌనంగా ఆ కార్యము అలాగ చేయుట యుక్తమై ఉన్నది. హల్లెలూయా. మౌనంగా ఆ కుండలన్నీ తీసుకొచ్చి దైవజనుడి ముందు పెట్టింది. దైవజనుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఇది నూనె కుండ కదా, బయట నుంచి అప్పు తెచ్చాడు కదా నీ భర్త. ఇప్పుడు నీవు నీ భర్త బయట నుంచి అరువు తెచ్చుకున్నాడు, అప్పు తెచ్చుకున్నాడు. నీవు ఇప్పుడు ఏం తెచ్చావు? నూనె కుండ తెచ్చావు. తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ నూనె కుండను తండ్రి ఆశీర్వదించబోతున్నాడు. చప్పట్లు కొడదాం. ఈ నూనె కుండను దీవించబోతున్నాడు. ఇప్పుడే యాహే నామములో, నా దేవుని నామములో ఈ నూనె వచ్చును గాక అని తన మనసులో పలికాడు. వెంటనే కుండలో నూనె ఏం చేస్తుందండి? పైకి రావటం మొదలుపెట్టింది. పైకి వస్తుంటే అంటున్నాడు, అయ్యా అయ్యా నిండిపోతుంది, నిండిపోతుంది. ఇదిగో ఇది తీసుకెళ్ళి ఇంకొక కుండలో వేసాయి. అది నిండిపోయింది అయ్యా, అది ఇంకొక కుండలో వేసాయి. అయ్యా తెచ్చినవన్నీ నిండిపోయినాయి అయ్యా. అన్నీ నిండిపోయినాయా? అన్నీ నిండిపోయినాయి. ఎలా నిండిపోయినాయి తెలియదు. ఈ పెద్ద మనుషులు కనుక ఆ రోజున ఉన్నట్టయితే ఎలీషా గారిని కూడా ఏం చేసేవాళ్ళు? మా తండ్రి అలా ఎప్పుడు కార్యాలు చేయలేదు. 2వ రాజుల గ్రంథంలో ఈ మాట ఆయన రాసుకున్నాడు, కానీ 1వ రాజు గ్రంథంలో ఉందా? అంతకుముందు గ్రంథాల్లో ఉందా? ఆది కాండం నుంచి 1వ రాజుల గ్రంథం వరకు ఈ మాటలు లేవు కనుక ఇవంతా కూడా దైవజనుడు ఏం చేస్తున్నాడు? మోసము చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? అమ్మ చెప్పాలమ్మా, ఏం చేస్తున్నాడంట? వచ్చేసారండి గొప్ప మేధావులండి. ఎంత మేధావులంటే చెప్పలేమండి బాబు, వాళ్ళు చాలా గొప్ప మేధావులు అయిపోయారు. దేవుడు కార్యాలని కూడా హేళన చేసి, ఒకవేళ రాసుండొచ్చు కానీ అలాగే ఎందుకు జరుగుద్ది అనే ప్రశ్నల వర్షం కురిపించే అంత గొప్పోళ్ళు వచ్చేసారండి. పరమ తండ్రికి మహిమ కలుగునుగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అక్కడ జరిగింది ఏంటంటే విశ్వాస సంబంధమైన కార్యము. ఆమేన్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము, చెప్పాలండి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. కొంతమంది అడుగుతున్నారు, ఏది ఎలీషా గారు అలా చేశాడా? ఎలీషా గారు నూనె కుండలో చేశాడా? ఇప్పుడు మా ఓడు ఒకడు ఉన్నాడు, మా ఓడికి కూడా చాలా బాధపడుతున్నాడు, వృక్ష దొక్కుకుంటున్నాడు, చాలా అప్పులు పాలైపోయాడు, ఓ 10 లక్షల అప్పులు ఉన్నాయి. ఇప్పుడు మా ఓడి చేత కూడా ఒక నూనె కుండ ఇచ్చి పంపిస్తాము. ఇప్పుడు ఎలీషా గారు గనక, ఆయనకు గనక దమ్ము ఉంటే ఏం చేయాలంట? చెప్పాలా? ఏం చేయాలంట? ఆ నూనె కుండలో కూడా నూనె రప్పించమను, అప్పుడు ఒప్పుకుంటాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇది కరెక్టేనా? ఇది విశ్వాసమేనా? విశ్వాసం అంటే అర్థం ఏంటంటే లేనిది ఉన్నది అని నమ్మటమే విశ్వాసము. తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లేనిదాన్ని ఉంది అని ఆ పిలవటమే విశ్వాసము. హెబ్రీయులకు రాసిన పత్రికలు అదే కదా తండ్రి చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలు అదే కదా తండ్రి చెప్తున్నాడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. దేని గురించి నిరీక్షిస్తున్నావో, ఏ విషయంలో విశ్వాసంతో ఉన్నావో, ఏ విషయంలో తండ్రి నీకు ప్రేరేపించాడో, ఏ ప్రేరేపణలు బట్టి నువ్వు విశ్వాసంతో ఉన్నావో ఆ ప్రేరేపణ సఫలపరచగలిగిన తండ్రి కార్యసిద్ధి కలగ చేయగలడు. హల్లెలూయా చెప్దాం అందరము.
హల్లెలూయా. తండ్రి కార్యాలు ప్రశ్నించేంత గొప్పవాళ్ళమైతే మనము కాదు. చెప్పండి అమ్మా, మనం అంత గొప్పవాళ్ళమా? ఒకవేళ నీకేదైనా తెలిస్తే నువ్వు చెప్పుకో, నో ప్రాబ్లం. కానీ తండ్రి కార్యాలని ఏలు పెట్టి చూపించే పనిలో నీవు ఉండకూడదని మరి తండ్రి వాక్యము సెలవిస్తుంది. తండ్రికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా ఆ కుండలన్నీ నిండిపోయినాయి. ఇప్పుడు అంటున్నాడు, ఈ కుండలు తీసుకెళ్ళి నీవు అమ్మి దానిలో ఉన్న డబ్బు నీ అప్పులు తీర్చి మిగిలింది నీ కుటుంబ పోషణ కొరకు ఉంచుకో. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమె ఎంత అప్పులో రాయబడలేదు, కానీ ఆ కుండలన్నీ నిండిపోయి ఆ కుండలన్నీ కూడా మంచి ఆ స్థితిలో మంచి యొక్క ఫ్రెష్ ఆయిల్గా మార్చబడిపోయి ఆ ఆయిల్ ఏం చేసిందంటే, ఆ నూనె ఏం చేసిందంటే ఈమెకున్న సమస్యని తీర్చివేసింది. హల్లెలూయా. ఆయన ఇష్టం అండి. నూనెను ఉపయోగించుకుంటాడు, గాలిని ఉపయోగించుకుంటాడు, నీళ్ళను ఉపయోగించుకుంటాడు, చేతి గుడ్డను ఉపయోగించుకుంటాడు, దేన్నైనా ఉపయోగించుకుంటాడు. విమర్శించడానికి నువ్వెవరో నేనెవరినే. విశ్వాసం ఉంటే నీ జీవితంలో కూడా కార్యాలు చేసే తండ్రి మన తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక మాట గుర్తు చేస్తాను, నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంట? అందరు గట్టిగా చెప్పాలి, నాకు చెవుడండి. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంట? విశ్వాస మూలంగా బ్రతుకుతాడంట. ఆ బ్రతికినటువంటి వారే పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ప్రవక్తలంతా చప్పట్లు కొడదాం. ఆ బ్రతికిన వాళ్ళే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అపోస్తలులంతా చప్పట్లు కొడదాం. ఆ బ్రతకమనే ఈ గ్రంథం మనకిస్తే ఆ గొప్ప కార్యాలను విమర్శించే అంత ఎత్తుకు ఎదిగిపోయినటువంటి ఆ స్టేజీ అది అంత కరెక్ట్ అయింది కాదన్న ఉద్దేశం. తండ్రికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ఎవరిని అనాలని కాదు, కానీ నేను చెప్పేది ఏంటంటే విశ్వాసమును పాడు చేసుకోవద్దు. ఎదుటి వారి ఉన్న విశ్వాసమును నువ్వు పాడు చేయవద్దు. నీ విశ్వాసంలో నువ్వు ప్రయాణం నీకు అందినంత వరకు నువ్వు తీసుకొని వెళ్ళిపో. ఆ యొక్క దైవ సేవకుడికి అందినంత వరకు ఆ దైవ సేవకుడు తీసుకొని వెళ్ళిపోతాడు. నాకు అందినంత వరకు నేను తీసుకొని వెళ్ళిపోతాము. అందరం కూడా వెళ్ళాల్సింది ఒక్క చోటకే. ఆయన ఇచ్చే జీతం ఉంది, నీకు ఆ జీతం ఇస్తాడు. ఆ యొక్క దైవజనుడికి ఆ జీతం ఇస్తాడు, నాకు ఆ జీతం ఇస్తాడు. ఆ జీతం తీసుకున్న రోజు ఎవరి యొక్క జీతం ఎంత ఉందో అక్కడ బయలుపరచబడుతుంది. తండ్రికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధ గ్రంథం అంతా కూడా పరిశుద్ధ గ్రంథము ధ్యానిస్తూ ఉంటుంటే అద్భుతాల పుట్ట, ఆశ్చర్య కార్యాల పుట్ట. పరిశుద్ధ గ్రంథంలో అద్భుతాలు లేని స్థలం ఎక్కడన్నా ఉందా? చెప్పండి. సృష్టి ఒక అద్భుతం. మోషే భయంకరమైన అద్భుతాలు చేశాడు, 10 సూచక్రియలు చేశాడు. మోషే చేసినటువంటి సూచక్రియలు అంతకుముందు ఉన్నటువంటి హానోకు కానీ, మెతుషెల కానీ, లేకపోతే లెమెకు కానీ, లేతే ఎవరైనా అంతకుముందు ఉన్నటువంటి దైవజనులు చేశారండి? చేశారా? మోషేకి ఇచ్చాడు ఆ ఛాన్సు. మోషే చేస్తున్నాడు అంతే. వాటిని మనం మ్యాజిక్ అని పిలవచ్చా? చెప్పాలండి, మ్యాజిక్ అని పిలవచ్చా? పిలవకూడదు. ఎందుకంటే దేవుడి కార్యాలు. ఆమేన్ చెప్పండి. దేవుని కార్యాలు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పాడు. కనుక నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంట? విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా నీవు తండ్రిని నమ్మితే, నీవు నమ్మిన ఎడలా, చెప్పండి అందరు కూడా, నీవు నమ్మిన ఎడలా, మళ్ళీ ఒకసారి చెప్పండి, నీవు నమ్మిన ఎడలా. ఎప్పుడు కూడా దేవుణ్ణి సవాల్ చేసే విధంగా మనం వెళ్ళకూడదు. కానీ మనకి తెలిసినంత వరకు మనం వెళుతున్నాము. తెలియంది చాలా ఉంది. ఒక్క మాట చెప్తాను. దైవజనులు మరి ఒక బుక్లో రాశారు. ఒక పెద్ద గొప్ప దైవజనుడంట. ఆ దైవజనుడంట ఎన్నోసార్లు బైబిల్ చదివాడంట, ఎన్నో చోట్ల బోధించాడంట.
గొప్ప దైవజనుడుగా పేరుగాంచాడంట. పేరుగాంచిన తర్వాత ఒకసారి దైవజనులందరూ సమావేశమయ్యి, ఆయన చాలా బైబిల్ బాగా చదివాడు కనుక దేవుని ప్రేమను గురించి ఆయన క్షుణ్ణంగా ఆ ప్రేమని కొన్ని మాటల్లో ఆయన చెబితే బాగుంటుంది అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళారంట. అయ్యా, దేవుని ప్రేమ ఎలాంటిది? మీరు పరిశుద్ధ గ్రంథం బాగా చదివారు, పరిశుద్ధ గ్రంథం బాగా తెలిసిన వారు, పరిశుద్ధ గ్రంథం బాగా చదివిన వారు, మీరు పరిశుద్ధ గ్రంథాన్ని బాగా ఎరిగిన వారు మీరు. అయ్యా ఒకసారి చెప్పండి అన్నారంట. చెప్పండి అంటే రండి అని చెప్పేసి తీసుకుని వెళ్ళాడంట. తీసుకుని వెళ్ళి ఒక సముద్ర తీరం దగ్గరికి వెళ్ళి ఆ సముద్రంలో కొంచెము ఆ నడుము లోతులోనికి వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి ఆయన చిటికిన వేలుని ఆ నీళ్ళల్లో ముంచి అలాగ పైకి తీశాడంట. పైకి తీస్తే ఆ వ్రేల్లో నుంచి ఒక నీటి బొట్టు పడిందంట. వాళ్ళకి చూపించాడంట. ఈ వ్రేల్లో నుంచి ఎంత పడింది చెప్పాలండి, ఎంత పడింది? ఒక నీటి బొట్టు పడింది. నేను గొప్ప దైవజనుడిని మీరు అనుకుంటున్నారు కదా, పరిశుద్ధ గ్రంథంలోంచి నేను తెలుసుకుంది ఏంటి అంటే, నా చిటికన వ్రేలు నుంచి పడిన ఆ చిన్న నీటి బొట్టంతే నేను తెలుసుకున్నాను దేవుడి గురించి. మిగతా ఈ సముద్రం అంతా ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఉందన్నాడంట. చప్పట్లు కొడదామండి. తను తగ్గించుకున్నాడు. అందరూ హెచ్చించారు కానీ తగ్గించుకున్నాడు. తండ్రి చెప్తున్నాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు. తండ్రి వలన మనం హెచ్చించబడే వారముగా, తండ్రి చేత మనము ఘనత నొందిన వారముగా, తండ్రి మహిమ కార్యముల చేత మనము తృప్తి నొందిన వారముగా, తండ్రి మహిమ కార్యాలను చూసి మనం సాక్షులుగా నిలబడే వారముగా మనం ముందుముగాక. ఆమేన్. అందరు తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.